వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో లైఫ్ స్టైల్ చేంజ్ అవుతూ ఉంది. సో టైంని బట్టి అలాగే ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి, సో లైఫ్ స్టైల్ హెల్దీగా ఎలా చేసుకోవాలి, హెల్దీ ఫుడ్ ఏ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకోవాలని ప్రతిరోజు మీకు చెప్తూనే ఉన్నాము. సో ఇవాళ కూడా అటువంటి 2 బ్యూటిఫుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో వచ్చేసాము. సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్టార్ట్ చేసేద్దాం మన షో. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో చాలా వరకు హెల్దీ ఫుడ్ మనం చేసుకుంటూ ఉంటాము. సో ఎవ్రీడే ఇది హెల్దీ ఫుడ్ అని ఎలా తెలుస్తుంది ఏంటి అంటే ఇంగ్రీడియంట్స్ని బట్టినా లేకపోతే మనం తీసుకునే క్వాంటిటీ? యాక్చువల్లీ రెండు కూడా. ఇంగ్రీడియంట్స్ మనం ఏదైతే తీసుకుంటామో సో ప్రతి ఒక్క దానికి కూడా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఏ ఇంగ్రీడియంట్కి అయితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండి చాలా మినిమం బెనిఫిట్స్ ఉంటాయో అది మంచిది కాదు అని చెప్పేసి. అండ్ క్వాంటిటీ పరంగా చూసుకుంటే మాత్రం మనం ఏది తీసుకున్నా క్వాంటిటీ లైక్ మనం ఎలా తినాలి అంటే లైక్ ఓన్లీ 70% మాత్రమే మనం ఫుల్ చేసుకోవాలి మన స్టమక్. సో అంత క్వాంటిటీలో మనం చూస్ చేసుకుంటూ తీసుకోవాలి. సో మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ హెల్దీ రెసిపీతో వచ్చేసాం? సో ఈరోజు రెసిపీ వచ్చేసి అందరికీ కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ అందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా మనం యాక్చువల్లీ డైలీ లైఫ్లో తీసుకోవాలి. సో రెసిపీ వచ్చేసి చాకో చిప్స్ ఓట్ మీల్ బార్. వావ్, చాకో చిప్స్ ఓట్ మీల్ బార్. నిజంగానే చాలామంది ఇప్పుడు ప్రోటీన్ బార్స్ అంటూ తీసుకుంటున్నారు బయట. సో చాలా వీడియోస్ వచ్చాయి మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలని, బట్ కొంచెం కష్టంగా ఉన్నాయన్నమాట. సో చూద్దాం మరి నువ్వు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చావు, ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని. ఓకే ఫైన్, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా ఓట్స్, రోల్డ్ ఓట్స్ తీసుకొచ్చేసావు అనమాట. బనానా స్మాష్ చేసి తెచ్చావు అండ్ పౌడర్స్ కనిపిస్తున్నాయి. ఒకటి గోధుమ పిండి, ఒకటి ఓట్స్ పౌడర్. ఓకే, సో వావ్, చిప్స్, చాకో చిప్స్ అందరి ఫేవరెట్ అనమాట. మరి అదేంటి? అది మజ్జిగ. ఓకే, సో బటర్ మిల్క్ కూడా తీసుకొచ్చేసాను. వావ్, సూపర్ ఇంగ్రీడియంట్స్. బట్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చాలా టఫ్ టాస్క్ అనుకుంటున్నాను. చూద్దాం ఎంత ఈజీగా ప్రిపేర్ చేస్తావు. సో ఇట్స్ టూ ఈజీ అనమాట. ముందు ఒక మిక్సింగ్ బౌల్, ఒక స్పూన్ కూడా. ఓకే, ముందుగా గోధుమ పిండి, ఆ తర్వాత ఓట్స్ పౌడర్, ఆ తర్వాత ఓట్స్ కూడా. ఓకే, ఇందులో కొంచెం దాల్చిన చెక్క పౌడర్, కొంచెం ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం బ్రౌన్ షుగర్, అండ్ చాకో చిప్స్ కూడా. ఓకే, ఇవైతే చాలా మంది ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకుంటూ ఉంటారు. ముందు డ్రై ఐటమ్స్ అన్నీ కూడా మిక్స్ చేసేద్దాం. ఓకే, ఇందులోనే స్మాష్ చేసిన బనానా, ఓకే, సో చక్కగా మనకు డవ్ కన్సిస్టెన్సీ లాగా రావాలంటే బార్స్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. యా అవును. ఇంకొక స్పూన్ కొంచెం వెనిలా ఎసెన్స్. ఓకే, దీంట్లో మనం కొంచెం కొంచెం బటర్ మిల్క్ వేసుకుంటూ కలిపేద్దాం. చక్కగా ఉండలు కట్టకుండా బాగా ఎక్కువ విస్క్ చేయాలన్నమాట ఇది. సో మనకి కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి రాసేసి ఇందులో ఈ మిశ్రమాన్ని వేసేసుకుందాం. ఓకే, దీన్ని ఇప్పుడు మనం బేక్ చేసేయాలి. వావ్, నిజంగా చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. సో ఓకే, ఆల్మోస్ట్ చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాము. కరెక్ట్ కన్సిస్టెన్సీ కలుపుకోవడం అనేది కొంచెం టఫ్ టాస్క్ అనమాట. నువ్వైతే ఆల్రెడీ ప్రిపేర్ చేస్తూ ఉంటావు కాబట్టి ఈజీగానే ఉంది. సో
కరెక్ట్ కన్సిస్టెన్సీ మనం ప్రిపేర్ చేసాం కాబట్టి Yeah. చక్కగా కేక్ లాగా వచ్చింది. దీని ఇప్పుడు మనం బార్స్ లాగా కట్ చేసుకుందాం. అండ్ సైజెస్ అయితే మన ఇష్టం. కొంతమంది కొంచెం Yeah. పెద్దగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, చిన్న చిన్నగా పీసెస్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఓకే లాస్యా, చాకో చిప్స్ ఓట్ మిల్ బార్ రెడీ అయిపోయింది. వావ్, చాకో చిప్స్ ఓట్ మీల్ బాల్ అయితే రెడీ అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చాకో చిప్స్ ఓట్ మీల్ బార్ కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఓట్స్ పిండి 1 కప్పు, రోల్డ్ ఓట్స్ 1 కప్పు, దాల్చిన చెక్క పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు కొద్దిగా, బేకింగ్ సోడా కొద్దిగా, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, చాకో చిప్స్ 1/2 కప్పు, అరటిపండు గుజ్జు 1 కప్పు, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, మజ్జిగ 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. చాకో చిప్స్ ఓట్ మీల్ బార్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఓట్స్ పొడి, రోల్డ్ ఓట్స్, దాల్చిన చెక్క పొడి, చిటికెడు ఉప్పు, బేకింగ్ సోడా, బ్రౌన్ షుగర్, చాకో చిప్స్ వేసి మిక్స్ చేసి అరటిపండు గుజ్జు, వెనీలా ఎసెన్స్, ఆ తర్వాత మజ్జిగ పోసి మెల్లగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. బేకింగ్ ప్లేట్ తీసుకొని నెయ్యి రాసి అందులో కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి ఓవెన్లో పెట్టి కాసేపు బేక్ చేసుకొని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చాకో చిప్స్ ఓట్ మీల్ బార్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టెస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే, సో చక్కగా ఉంది కన్సిస్టెన్సీ అదంతా. అండ్ బార్ ఓట్ మీల్ బార్ బయట కొనుక్కుంటూ ఉంటాము, బట్ చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి. ఇలా అయితే చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ బనానా ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది అనమాట. సో అందరూ ఇష్టంగా తింటారు. అండ్ ఓట్స్ ఇదంతా చాకో చిప్స్ పిల్లలు కూడా హ్యాపీగా తింటుంది. చాక్లెట్ అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది పిల్లలకి. ఎస్, అండ్ ముఖ్యంగా ఏంటి అంటే క్యారమిల్ యాడ్ చేసుకుంటూ ఉంటున్నారు ఇప్పుడు చాలామంది బార్స్ ప్రిపేర్ చేసేటప్పుడు. అలా క్యారమిల్ కాకుండా నార్మల్లీ మనం బ్రౌన్ షుగర్ అయితే వేసామో అండ్ దానివల్ల కూడా మనకు స్వీట్నింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ థింగ్ బనానా కూడా మంచి స్మాష్ చేసి వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అండ్ ఓట్స్ అయితే ఇంకా అందరూ తినొచ్చు, ఎవ్వరికి రిస్ట్రిక్షన్ ఉండదు కాబట్టి చక్కగా ఓట్స్ అంటే ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళు ఇలా తినేసేయచ్చు. ఓకే, సో సూపర్గా ఉంది ఈ రెసిపీ. అండ్ మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో సూప్స్ అంటే అందరికీ తెలుసు, అందరూ అడిగిన సూప్స్ అంటే చాలా హెల్తీ అని చెప్పేసి చాలా ఫ్రీక్వెంట్గా యాడ్ చేసుకుంటూ ఉంటారు డైట్లో. సో ఈరోజు రెసిపీ కూడా వచ్చేసి సూపే, అదేంటంటే క్యారెట్ జింజర్ సూప్. ఓకే, క్యారెట్ జింజర్ సూప్. సో క్యారెట్ అంటే అందరికీ ఫేవరెట్ వెజిటబుల్ యాక్చువల్గా. అండ్ సూప్స్ ఎప్పుడు మనం ఎక్కువగా వినలేదు క్యారెట్ సూప్ అనేది. అండ్ డిఫరెంట్ కాంబినేషన్ క్యారెట్ అండ్ జింజర్ ఎక్కువ జ్యూసెస్ చేసుకుంటూ ఉంటాం, డీటాక్స్ డ్రింక్ లాగా యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇలా సూప్ కూడా చేసుకోవచ్చు. సో డీటాక్స్ సూప్ అని కూడా అనొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో క్యారెట్ సూప్ సో డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సెటిల్డ్గా ఉన్నాయన్నమాట. సో వెజ్ స్టాక్ తీసుకొచ్చావు అండ్ కొబ్బరి పాలు కూడా తీసుకొచ్చావు. ఎస్, సో సూప్లో ఆ కొబ్బరి పాలు పడుతున్న టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా, చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ అలాగే టేస్ట్ వైజ్ కూడా చాలా ఎన్హాన్స్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఫస్ట్ కొంచెం ఆలివ్ ఆయిల్, ఓకే, తర్వాత కొంచెం అల్లం, సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి కొంచెం మనం ఎక్కువ వేసుకున్నాము. ఓకే, తర్వాత వెల్లుల్లి, సో చక్కగా క్రష్ చేసి తీసుకొచ్చాం. యా, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ కూడా మనం లైట్గా సార్ట్ చేసేసి తర్వాత మిక్సీ పట్టాలి. ఓకే, సో యూజువల్గా సూప్స్ అంటే 2 టైప్స్ ఉంటాయి, మీల్ రీప్లేస్మెంట్ సూప్స్ అలాగే జస్ట్ సైడ్ డిష్ లాగా తీసుకోవచ్చు. సో ఏది బెస్ట్ అంటావు?
యాక్చువల్లీ ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు మీల్ రీప్లేస్మెంట్ చేయాలి. ఓకే. ఎవరైతే వెయిట్ మేనేజ్మెంట్ అంటే ఉన్న వెయిట్ చాలు అండ్ ఒక 2 to 3 kgs తగ్గితే చాలు అండ్ అలా మేనేజ్మెంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందు తీసుకోవాలి, అంటే సైడ్ డిష్ లాగా తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం సూప్ తీసుకొని తర్వాత డిన్నర్ చేస్తే వాళ్ళు కొంచెం ఫుడ్ తక్కువ తింటారు కాబట్టి వాళ్ళు ఆ కాన్సెప్ట్లో చేయాలి. ఓకే. నెక్స్ట్ క్యారెట్ ముక్కలు, తర్వాత మిరియాలు, జస్ట్ లైట్గా సార్ట్ చేసుకుంటున్నాం. అంతే. తర్వాత డ్రైడ్ థైమ్ లీవ్స్. ఓకే. ఇది ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇందులో. అసలు ఏదైనా హర్బ్స్ వేస్తే ఆ అరోమానే డిఫరెంట్గా ఉంటుంది కదా, టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్గా వస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకొక స్పూన్ కొంచెం ఉప్పు, తర్వాత వెజిటేబుల్ స్టాక్. సో అది కొంచెం బాయిల్ అవ్వాలి, కొంచెం బాయిల్ అయ్యాక మనం దాన్ని మిక్సీ పట్టేద్దాం. ఓకే. సో సూప్స్ అనగానే లిక్విడ్ ఫుడ్ కిందకి వస్తుంది. చాలామంది లిక్విడ్, సెమీ సాలిడ్ అండ్ సాలిడ్ ఫుడ్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సెమీ సాలిడ్ కానీ లిక్విడ్ కానీ ఏ కైండ్ ఆఫ్ ఫామ్లో తీసుకుంటే బెటర్? సాలిడ్ ఫుడ్స్ బెటర్, లిక్విడ్ ఫుడ్స్ బెటర్? యాక్చువల్లీ ఏంటంటే ఇట్స్ డిపెండ్ ఆన్ కండిషన్ అనమాట. ఎవరికైతే డైజెషన్ పవర్ చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళు సెమీ సాలిడ్ తీసుకోవాలి. ఎవరైతే డైజెషన్ నార్మల్గా ఉంటుందో వాళ్ళు సాలిడ్ అండ్ నార్మల్ కూడా అప్పుడప్పుడు ప్రిఫర్ చేయొచ్చు. అంటే డేలో వాళ్ళు ఒక 6 times మీల్ ప్రిఫర్ చేస్తే 4 times సాఫ్ట్గా అండ్ అలాగే 2 times నార్మల్గా ప్రిఫర్ చేయొచ్చు. డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు సెమీ సాలిడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ సాఫ్ట్ 2 times ప్రిఫర్ చేయాలి. అండ్ ఎవరికైతే థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ మెయిన్గా బాడీ డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు లిక్విడ్స్తో ప్రిఫర్ చేయాలి ఎక్కువగా. అండ్ చిన్నపిల్లలకి సూప్స్ ఎప్పటి నుంచి పెట్టచ్చు, ఎలా పెట్టచ్చు? అంటే ఏ కైండ్ ఆఫ్ కొన్ని రెస్ట్రిక్షన్ సూప్స్ ఏమైనా ఉన్నాయా అలాంటివి? పిల్లలకి సూప్స్ అలా ఏం లేదు. 6 months అయిపోయాక ఎప్పుడైతే వాళ్ళు అన్నప్రసన్నం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మనం వాళ్ళకి సూప్స్ ఎక్కువగా స్పైసెస్ అది యాడ్ చేయకుండా చాలా మైల్డ్గా సూప్స్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో చక్కగా మరగాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది, కాసేపు వెయిట్ చేద్దాం. సో కాసేపు వెయిట్ చేసాం కదా, సో చక్కగా మరిగిపోయి ఉంటుంది, ఒకసారి చూసేద్దాం. ఓకే పల్లవి, సో నాకు తెలిసి చక్కటి కన్సిస్టెన్సీ వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దాన్ని కొంచెం చల్లారాక మిక్సీ పట్టాలి. ఓకే. సో మిక్సీ జార్ తీసుకొస్తాం. ఓకే. సో సూప్ కాబట్టి ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేద్దాం మనం ఇందులో. ఇందులో మనం ఒక లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాం. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి మరి? నెక్స్ట్ ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. దీంట్లోనే మనం కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకుందాం. 1 స్పూన్. సో కోకోనట్ మిల్క్ వేసావు కదా, సో ఆ ఫ్లేవర్ మొత్తము మనం ఏదైతే మిశ్రమం ప్రిపేర్ చేసుకున్నామో ఓకే పల్లవి, సో చక్కగా ఆ కోకోనట్ ఫ్లేవర్ అంతా పట్టేసి ఉంటుంది. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఓకే.
ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా. యా లాస్యా, క్యారెట్ జింజర్ సూప్ రెడీ. క్యారెట్ జింజర్ సూప్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. క్యారెట్ జింజర్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్, అల్లం 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, మిరియాలు కొద్దిగా, థైమ్ ఆకులు కొద్దిగా, ఉప్పు తగినంత, వెజిటబుల్ స్టాక్ 1 కప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి పాలు 1 కప్పు. క్యారెట్ జింజర్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆలివ్ ఆయిల్ వేసి అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మిరియాలు, థైమ్ ఆకులు, కొద్దిగా ఉప్పు, వెజిటబుల్ స్టాక్ వేసి దగ్గర పడేదాకా ఉడికించుకొని మిక్సీ జార్లో తీసుకొని నిమ్మరసం పిండి చల్లారాక మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని కొబ్బరి పాలు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ క్యారెట్ జింజర్ సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే. చాలా బాగుంది. అండ్ క్యారెట్ ఫ్లేవరు, అల్లం ఫ్లేవర్ అండ్ కొబ్బరి పాలు 3 చక్కగా జెల్ అయిపోయినట్టున్నాయి. ఈ కాంబినేషన్ చాలా బాగుంది. అందరూ ట్రై చేయొచ్చు. అండ్ వెరీ సింపుల్ రెసిపీ కూడా. ఓకే, సో నీకు ఎలా అనిపించింది? సో ఫస్ట్ థింగ్, సూప్స్ అనగానే అందరూ బ్లాండ్గా తీసుకోవాలి అని అనుకుంటారు, బట్ ఈ సూప్ అయితే బ్లాండ్గా లేదు. ఖచ్చితంగా అందరూ ఇష్టపడి తీసుకుంటారు. అండ్ పిల్లలు అంటే టీనేజ్ వాళ్ళకు కూడా మనం ఇప్పుడు సూప్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ వర్క్ ప్యాటర్న్ కానివ్వండి, వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారంగా వాళ్ళు కూడా ఒబీస్ అయిపోతున్నారు చిన్న ఏజ్లోనే. సో వాళ్ళకు కూడా సూప్స్ ఇవ్వడం చాలా చాలా మ్యాండేటరీ, బట్ ఎవరు తీసుకోవట్లేదు, చాలా బ్లాండ్గా ఉంటాయని. సో ఇలా ఇస్తే మటుకు ఖచ్చితంగా తీసుకుంటారు. నిజంగా సూప్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. మనము ఏదైతే ప్రోటీన్ బార్స్ లాగా బార్స్ ప్రిపేర్ చేసుకున్నాం అవి కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి. సో రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ చాకో చిప్స్ ఓట్ మీల్ బార్ ఏదైతే ఉందో అందులో యాడ్ చేసిన ఓట్స్ మంచి ఫైబర్, గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అదే కాకుండా బీపీ కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా చూస్తుంది. అండ్ మంచి వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. బనానా కూడా మనకు పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎవరైతే ఫ్రీక్వెంట్గా హైపోగ్లైసమిక్ అంటే లో షుగర్స్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళు బనానాని కొంచెం ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు. అండ్ అందులో యాడ్ చేసిన మజ్జిగ కూడా గట్ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్యారెట్ జింజర్ సూప్ వచ్చేసి, క్యారెట్ వచ్చేసి వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అండ్ బాడీ నుంచి టాక్సిన్స్ రిమూవ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. జింజర్ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లాగా పనిచేస్తుంది. సో బ్యాక్టీరియల్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే ఫ్రీక్వెంట్గా వస్తాయో వాళ్ళు ఇలా సూప్లో జింజర్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ కోకోనట్ మిల్క్ కూడా, అందులో కాల్షియం అబ్జర్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. సో మన బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. ఓకే, సో బంచ్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి రెండింట్లో. అండ్ చాలా టేస్ట్ వైజ్ అయితే ఎక్సలెంట్, 100/100 మార్క్స్ ఇవ్వచ్చు. చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ బార్స్ పెట్టచ్చు. అండ్ సూప్స్ నువ్వు అన్నట్టు టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి. అలా కూర్చొని చదువుకోవడం వల్ల లేకపోతే ఆస్ టుగెదర్ ఏం ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు, మొబైల్ పట్టుకొని ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈ 2 రెసిపీస్ అయితే సూపర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.